హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ కీర్తిస్ వ్లాగ్స్. గోంగూరతో మనం పప్పు, పికిల్స్ లాంటివి చేసుకుంటూనే ఉంటాం. బట్ ఏదైనా స్పెషల్ అకేషన్స్ అప్పుడు నేను చెప్పిన కొలతలతో గోంగూర పులావ్ ఒక్కసారి చేసి చూడండి. మీరు మీ ఫ్యామిలీ మెంబర్స్ చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. వీడియో స్టార్ట్ చేసే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి. మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి. ఇప్పుడైతే ప్రాసెస్ ఎలాగో చూద్దాం. ఫస్ట్ ఒక బౌల్ తీసుకొని అందులో 1.5 కప్స్ బాస్మతి రైస్ని తీసుకున్నాను. మీరిక్కడ బాస్మతి రైస్ కాకుండా నార్మల్గా ఇంట్లో ఉండే రైస్ని కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ రైస్ మొత్తాన్ని శుభ్రంగా ఒకసారి కడిగి మునిగే వరకు నీళ్లు పోసి ఒక అరగంట పాటు పక్కన నానబెట్టుకోవాలి. ఒక అరగంట తర్వాత స్టవ్ ఆన్ చేసి మంటని లో టు మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకొని ఒక కడాయిని పెట్టుకోవాలి. ఇందులో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ని 1 టేబుల్ స్పూన్ నెయ్యిని యాడ్ చేసుకోవాలి. నెయ్యి కరిగి ఆయిల్ నెయ్యి కొద్దిగా వేడయ్యాక ఇందులో 3 బిర్యానీ ఆకులు, 1 ఇంచ్ దాల్చిన చెక్క, 5-6 లవంగాలు, ఇలాచి, 1 బ్లాక్ ఇలాచి కూడా యాడ్ చేసుకొని ఇప్పుడు ఇందులోనే 3 అనాస పువ్వులు యాడ్ చేసి ఫ్రై చేసుకోవాలి. ఇవన్నీ చక్కగా ఫ్రై అయిన తర్వాత ఇందులో 15 నుంచి 20 జీడిపప్పు పలుకులను యాడ్ చేసి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు జీడిపప్పును ఫ్రై చేసుకోవాలి. ఫైనల్గా ఇందులో 1 టీ స్పూన్ షాజీరా యాడ్ చేసి చక్కగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో 3 పచ్చిమిరపకాయలని సన్నగా పొడుగ్గా కట్ చేసుకున్నవి యాడ్ చేసుకున్నాను. నేను ఇక్కడ తీసుకున్న మిరపకాయలు కొంచెం ఘాటు ఎక్కువ ఉన్నాయి కాబట్టి 3 తీసుకున్నాను. ఒకవేళ మీరు కారం ఎక్కువగా ఇష్టపడేవాళ్ళు లేదంటే మీ దగ్గర ఉన్న పచ్చిమిరపకాయలు కొద్దిగా ఘాటు తక్కువ అనుకుంటే ఇంకొన్ని పచ్చిమిరపకాయలని యాడ్ చేసుకోవచ్చు. పచ్చిమిరపకాయలు కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఇందులో 2 టీ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసి పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు 2 టొమాటోస్ని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి. ఈ టొమాటో పీసెస్ అన్ని మెత్తగా మగ్గే వరకు లో ఫ్లేమ్లో మూత పెట్టి మగ్గించుకోవాలి. ఇలా మగ్గిన టొమాటోస్ని ఒకసారి చక్కగా కలుపుకొని ఇందులో 100 గ్రాముల ఎర్ర గోంగూరని యాడ్ చేసుకోవాలి. మనం ఎర్ర గోంగూరని యూజ్ చేస్తున్నాం కాబట్టి మనం ముందుగా వేసిన మసాలా ఇంగ్రీడియంట్స్ని స్కిప్ చేయకుండా యాడ్ చేస్తే పులావ్ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఈ గోంగూర మొత్తాన్ని ఒకసారి చక్కగా కలుపుకొని మూత పెట్టి మధ్య మధ్యలో కలుపుకుంటూ మగ్గించుకోవాలి. ఇప్పుడు ఈ గోంగూర మొత్తం చక్కగా మగ్గాక ఇందులో రుచికి తగినంత సాల్ట్ని యాడ్ చేసి ఒకసారి మొత్తం చక్కగా కలుపుకోవాలి. సాల్ట్ మొత్తం చక్కగా కలిసేలాగా కలుపుకున్నాక మనం ముందుగా తీసుకున్న బాస్మతి రైస్కి 2.5 కప్పుల వాటర్ని యాడ్ చేయాలి. ఇప్పుడు ఈ కడాయిని లిడ్తో క్లోజ్ చేసి మంటని హై ఫ్లేమ్లో ఉంచి వాటర్ని తెరలకాగనివ్వాలి. ఇలా వాటర్ బాయిల్ అవుతున్నప్పుడు ఈ స్టేజ్లో మనం ఒకసారి టేస్ట్ని చెక్ చేసుకొని సాల్ట్ ఏమైనా యాడ్ చేయాలనిపిస్తే కొద్దిగా యాడ్ చేసుకోవచ్చు. గోంగూర టొమాటోలో నుంచి పులుపు అలాగే మసాలా ఇంగ్రీడియంట్స్ మిరపకాయలో నుంచి ఘాటు సాల్ట్ అంతా పర్ఫెక్ట్గా కుదిరి టేస్ట్ అనేది చాలా బాగుందండి. ఈ వాటర్ ఎంత పర్ఫెక్ట్గా ఉంటే మనం కుక్ చేశాక రైస్ అనేది కూడా అంతే పర్ఫెక్ట్గా కుదురుతుంది. ఇప్పుడు మనం ముందుగా నానబెట్టుకున్న రైస్ని యాడ్ చేసి ఒకసారి మొత్తం చక్కగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో 1 కప్పు పుదీనా ఆకులు, 1 కప్పు కొత్తిమీర అలాగే 3/4 కప్పు బ్రౌన్ ఆనియన్స్ని యాడ్ చేసి పైన నీట్గా పరుచుకోవాలి. పుదీనా, కొత్తిమీర, బ్రౌన్ ఆనియన్స్ మొత్తాన్ని ఇలా చక్కగా పరుచుకున్నాక లిడ్తో క్లోజ్ చేసి 5 మినిట్స్ పాటు హై ఫ్లేమ్లో అలాగే 10 మినిట్స్ పాటు లో ఫ్లేమ్లో లిడ్తో కుక్ చేసుకోవాలి. ఒకవేళ మీరు కుక్కర్లో కుక్ చేసుకుంటున్నట్లయితే 3 విజిల్స్ వచ్చేదాకా కుక్ చేసుకోవాలి. ఇప్పుడు రైస్ మొత్తాన్ని ఒకసారి చక్కగా కలుపుకొని లిడ్తో క్లోజ్ చేసి మంటని లో ఫ్లేమ్లో ఉంచి ఒక 2 మినిట్స్ పాటు కుక్ చేసుకోవాలి. ఆ తర్వాత లిడ్ని ఓపెన్ చేయకుండా అలాగే ఒక 15 మినిట్స్ పాటు పక్కన పెట్టేస్తే మన గుమగుమలాడే గోంగూర పులావ్ రెడీ. ఇది ఒక 15 నిమిషాల తర్వాత మన గోంగూర పులావ్ని ఏదైనా రైతాతో కానీ మసాలా గ్రేవీతో కానీ సర్వ్ చేసుకుంటే మీరు మీ ఫ్యామిలీ మెంబర్స్తో చాలా ఎంజాయ్ చేస్తారు. మీరు డెఫినెట్గా ట్రై చేసి మీకెలా కుదిరిందో నాతో కమెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేయండి. నా ఛానల్ కీర్తిస్ వ్లాగ్స్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం వలన నేను ఫర్దర్గా పెట్టే వీడియోస్ మిస్ కాకుండా మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.